మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, రేపు ఏప్రిల్ 8వ తారీఖు సూర్యగ్రహణం ఉందంటున్నారు. అది మన భారతదేశంలో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది గురుగారు? ఉంటే గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి? మా ప్రేక్షకుల కోసం వివరంగా తెలియజేస్తారా? అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇది 300 సంవత్సరాల తర్వాత వస్తున్న సూర్యగ్రహణం అంటున్నారు. అవును, దీని గురించి మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అదే విధానంగా క్రోధ నామ ఉగాది శుభాకాంక్షలు అందరికి కూడాను. ఈ కొత్త సంవత్సరంలో మీకు అందరికి కూడా అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతూ ఆశీర్వచనం చేస్తున్నాను. ரொம்ப సంతోషం. అయితే 8వ తారీఖు ఈ రోజున మనకి సూర్యగ్రహణం ఉంది. అయితే రాహు కస్త సూర్యగ్రహణం అప్పుడే మనకు చెప్తా ఉంటారు. నాడీ శాస్త్రం ప్రకారంగా మన భారత ఖండంలో ఇక్కడ ఉన్నవంటి విధి విధానం ప్రకారంగా చూసుకుంటే మాత్రాన సూర్యగ్రహణం మనకి ఎలా ఉండబోతుంది, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి నియమాలు మనం పాటించుకోవాలా, ఎంత మాదిరి ఒక కైంగర్యం చేస్తే మనకి ఫలితం లభిస్తుంది, ఏ విధానమైనటువంటి పూజ చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది అనేసి మనకు వచ్చేవంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా చూసేవంటి మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు మనం వివరించి చెప్తాం. ఏమా ప్రత్యేకంగా ఇది ఇలాంటివి అరుదుగా మనకు గ్రహణాలు రావటం జరుగుతాయి. వాస్తవానికి సంవత్సరానికి మనకు 2 చంద్రగ్రహణము 2 సూర్యగ్రహణం అనేది మనకి రావటం అనేది జరుగుతుంటాయి. ఇంత మాది గ్రహణాలు వచ్చేటప్పుడు కొన్ని అరుదైన వంటి ఆణిముత్యం అంటే చాలా అరుదుగా ఉండేవంటి గ్రహణాలు 300 సంవత్సరాలు 100 సంవత్సరాలకి 200 సంవత్సరాల కంటే అప్పట్లో మనం పుట్టలేకపోయినప్పటికీ ఖగోళ శాస్త్రాలు మనకి తెలియచెప్పే వంటిది ఏంటంటే సోలార్ ఎక్లిప్స్కి ఇలాంటివి అరుదుగా వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు భూమికి ఏదైనా భూకంపం వస్తుందా, భూగర్భం ఇదైపోతుందా, ప్రళయం వస్తుందా, రాజకీయంలో ఏదైనా పెద్ద ముప్పు వస్తుందా, రాజకీయ నాయకులకు ఎటువంటైనా ప్రమాదాలు జరుగుతాయా, లేదా వ్యవస్థ ఏదైతే ఉందో పాడైపోతుందా అప్పుడీని ఎన్నో రకాలమైనటువంటి పరిశోధకులు పరిశోధిస్తూ ఉంటుంటారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇది పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారం కాబట్టి ప్రేక్షకులకు కూడా మనం తెలియచెప్పాలి. అయితే ఇక్కడ సూర్యగ్రహణం వస్తుంది, ఎలా వస్తుంది, ఏ విధానంగా వస్తే మహిళలు ఏ విధానమైనటువంటిగా మనం పాటించవలసి వస్తుంది. కొన్ని ఇక్కడ సిద్ధాంతాల ప్రకారంగా, కొన్ని ఆనవాళ్ళ ప్రకారంగా, పెద్దరు చెప్పిన ప్రకారంగా, కొన్ని శాసనాల ప్రకారంగా, మన నాడీ శాసనం ప్రకారంగా చూస్తే మాత్రాన మనకి ఇక్కడ రాత్రి 9 గంటల 8వ తారీఖున 22 నిమిషాల నుండి 9వ తారీఖున 1 గంట 44 నిమిషాల వరకు కూడాను మనకు మోక్షకాలం ఉంది. అంటే పట్టు వచ్చేసి మనకి 9 గంటల 24 నిమిషాలకైతే విడుపు అంటే మోక్షకాలం వచ్చేసి 1 గంట 42 నిమిషాలకి 9వ తారీఖు చూసుకుంటే ఇక్కడ మనకి భారతదేశంలో రాత్రి సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి నైట్లో సూర్యుడు కనిపించాడు ఏమా, కాబట్టి మనకి ఇక్కడ సూర్యగ్రహణం లేదు. వాస్తవానికి సూర్యగ్రహణం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించక ఉండకుంటే చాలా ఉత్తమం. కాకపోతే ఏంటి అంటే మనము చంద్రమాన మండలంలో మనం నడమాడుతున్నాం కాబట్టి నవగ్రహ దిశలో పంచభూతాల్లో మనం ఉంటున్నాం కాబట్టి సూతక దోషము ఉంటుంది. ఏముంటుందమ్మా? సూతక దోషము ఉంటుంది. ఆ సూతక దోషము ఉండకూడదు, ఆ గ్రహణంకు ఆ ఒక ఎక్లిప్స్ మన పైన పడకూడదు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకి పైన ఆ ఒక రేడియేషన్స్ నైట్లో కూడా పడకూడదు. అప్పుడే మీరు ఒక చిటిక మంచి బ్రహ్మాండంగా చెప్పడం అంటూ జరుగుతుంది. కాకపోతే మన భారతీయులు ఇతర దేశంలో అంటార్టికాలో, యుఎస్ఏలో, మరి న్యూయార్క్లో, కెనడాలో, మరి అట్లాంటిక్ సముద్రం ద్వారా అటువంటి ప్రదేశాలంతా కూడాను యూరోప్లో అక్కడ కూడా మన భారతీయులు చాలామంది ఉన్నారు. అక్కడ కూడా గర్భిణీలు చాలామంది ఉంటారు. ఆ రోజు అక్కడ మీకు పట్టేవంటి గ్రహణ సమయాలు చూసుకొని మీరు నియమాలు పాటించుకోవాలి. ఆ సమయంలో ఎటువంటి
కటింగ్ చేయటం కానీ కోయటాలు కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. నిరంతరంగా భగవన్ నామస్మరణ చేస్తూ మీరు ఏ మతస్థులైనా కావచ్చు, ఏ ఒక ఇదైనా కావచ్చు, కావద్దండి ఎటువంటి కూడాను ఇవి తీసుకోకుండా జాగ్రత్త పడించండి. భారతదేశంలో ఎటువంటి కూడాను మనకు సూర్యగ్రహణం లేదు కాబట్టి భయపడే విషయం లేదు. సూతక దోషం ఉండడం వల్ల దర్భని మీ యొక్క మంచం కింద పెట్టి పడుకోండి, దానివల్ల ఎటువంటి కూడా దోషం ఉండదు. దర్భతో ఉదయాన శుద్ధి చేసుకొని మీ యొక్క పండుగని బ్రహ్మాండంగా కొண்டாడుకోండి. ரொம்ப సంతోషమైన వంటి కూతాండు, చాలా బాగుంటుంది. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు సూచనలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురుగారితో మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ. ధన్యవాదాలు.